మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవ, కృపగల దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు ప్రభువా. నీ కనికరాన్ని బట్టి, నీ కృపను బట్టి ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచావు. అందుని బట్టి నీకు వందనాలు. ఈ సమయంలో నీ మాటలు వినటానికి ఆశ కలిగి ఉంటుండగా ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినట్లయితే మనము ఎవరి యొద్దకు వెళ్ళాలి? మనము ఎవరి యొద్దకు వెళ్ళాలి అంటే దేవుని యొద్దకు వెళ్ళేవారిగా ఉండాలి. ఎప్పుడైతే మనము ఆయన యొద్దకు వెళ్తామో అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆయన మన దగ్గరికి వస్తాడు. అయితే ఆయన ఎక్కడున్నాడు అని మనము గమనించినట్లయితే ఆయన వాక్యమై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన్ని ఎక్కడ వెతకాలని ఆలోచన చేస్తూ ఉంటే, ఆయన ఎక్కడ ఉన్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటే, ఆయన ఎక్కడున్నాడు అంటే ఆయన వాక్యము. మనము వాక్యము దగ్గరికి వెళ్ళినట్లయితే, అనగా మనం వాక్యము చదివినట్లయితే ఆయన దగ్గరికి మనము వెళ్ళినట్లే వాక్యం ద్వారా ఆయన మన యొద్దకు వస్తాడు. వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన మాట్లాడేటువంటి దేవుడు. ఆయన మనతో మనతో మాట్లాడి, ఆ వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరిచేటువంటి దేవుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన యొద్దకు వెళ్ళటానికి, ఆయన దగ్గరకు వెళ్ళటానికి మనం ఏమాత్రము కూడా ప్రయాసపడవలసిన అవసరము లేదు. ఎక్కడెక్కడో తిరగవలసిన అవసరము లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఆ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి మనం చదివినప్పుడు ఆయన వాక్యం ద్వారా మన దగ్గరికి వస్తాడు. ఆయన ఆయన ఆయనను స్తుతించినప్పుడు ఆయన స్తుతి ద్వారా మన దగ్గరికి వస్తాడు. ఆయనను ప్రార్థించినప్పుడు ఆయన ప్రార్థనలో మనతో మాట్లాడతాడు. కాబట్టి మనము ఆయన్ని వెతకడానికి పెద్దగా ప్రయాసపడవలసినటువంటి అవసరం లేదు. మనం ఎప్పుడు వాక్యము చదివితే ఆయన మనతో మాట్లాడతాడు. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న మనం అందరము కూడా ఆయనకి దగ్గరగా ఉండాలి అంటే, ఆయన యొద్దకు మనం వెళ్ళాలంటే, ఆయన దగ్గరకు మనం వెళ్ళాలంటే ఆయనను మన హృదయంలో ధ్యానము చేసేవారిగా ఉండాలి. ఆయన మాటలు మన హృదయంలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన మనలోనికి వస్తాడు. అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన మన యొద్దకు వచ్చి, మన దగ్గరికి వచ్చి ఆయన మనతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అయితే ఈ లోకములో శరీరానుసారంగా జీవిస్తున్నటువంటి మనము ఈ లోక సంబంధమైనటువంటి విషయాల యొద్దకు మనము వెళ్తూ ఉంటాం. అంటే వాటి గురించి ఆలోచన చేస్తూ ఉంటాం. వాటి గురించి ఆలోచన చేయొద్దని నేను అనట్లేదు కానీ, మన హృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని తలంచుకున్నప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. కానీ ఎక్కువ సమయము మనం దేనికి కేటాయిస్తాము అంటే, ఎక్కువ సమయము ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు మనము కలిగి ఉంటాం. ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యం వింటున్న ప్రియ ఆత్మీయ స్నేహితులారా, మనం ఎక్కువ సమయము ఎవరితో గడపాలి, ఎవరి దగ్గర ఉండాలి అంటే దేవుని యొద్ద మనం ఉండాలి. దేవుని యొద్ద మనము కనిపెట్టువారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆయన యొద్ద మనం ఉంటామో, ఆయన దగ్గర మనం ఉంటామో, ఆయన వాక్యాన్ని చదువుతామో, ఆయన ప్రార్థిస్తామో, ఆయన స్తుతిస్తామో, అప్పుడు ఆయన ఎక్కడికి వస్తాడంటే మన దగ్గరికి వస్తాడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. ఆయన మన దగ్గర ఉండి ఆయన మనకి ప్రతి మార్గాన్ని చూపిస్తాడు. మన ప్రతి విషయంలో ఆయన మనకి జ్ఞానం ఇస్తాడు. కాబట్టి ఈ వాక్యం వింటున్న మనమందరం కూడా ఆయన యొద్ద ఉండటానికి ప్రయాసపడదాం. ఆయనకి దగ్గరగా ఉండటానికి తాపత్రయపడదాం. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.